ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. బాబు, ఎవరు నువ్వు? ఏం పేరు నీ పేరు? హర్ష. నిన్ను ఎక్కడో చూసినట్టుందే. బాబు, నీకేదో అపాయం కలిగింది కదా? అవును. ఏం జరిగింది? అది అది నీ కడుపుకి గాయం ప్రమాదం వల్ల? బాబు 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 ఆగు! నిన్నే! ఆగు ఆగు! నిన్నే! చెల్లి, ఏమైంది? ఎవరిని కేకేస్తున్నావు? పనుండి పిలిచానక్క. ఆ అబ్బాయి వెళ్ళిపోయాడు. నైని, నీతో అమ్మ గురించి మాట్లాడదామని వచ్చాం. ఏ విషయం బాబుగారు? చిక్కు వీడంది ఒకటే కదా, చేతికి వేసుకున్న ఆ గ్లౌస్ రహస్యం ఏంటా అని. దాని వెనుకున్న కథేంటో, కారకులెవరో ఏమాత్రం క్లూ కూడా లేదు కదక్కా. అందుకే ఆ రహస్యాన్ని మనమే ఛేదిద్దామని అనుకుంటున్నాం. ఎలా? మనం ఆ గ్లౌస్ని తీసేయాలి. ఊరుకోండి బాబుగారు. హాసనక్క ముట్టుకుంటేనే మొన్న చెంప మీద కొట్టింది. ఇందాక పాప వల్ల హారతి పడితే అగ్గి మీద గుగ్గిలమైంది. విశాల్ తెచ్చిన బిందెలో కుబుసం లేకపోయుంటే ఆ చేతిలో ఏముందో బట్టబయలైపోయేది. అందులోకి ఆ కుబుసం ఎలా వచ్చిందో తెలియట్లేదు. ఆలోచిస్తూ పోతే టైం అయిపోతుందే తప్ప అంతు పట్టడం లేదు. తెగించడమే దీనికి పరిష్కారం. ఏ విధంగా ఉండబోతోంది ఆ తెగింపు? ఆవిడ్ని గట్టిగా పట్టుకునే బలం నాకు లేదు కాబట్టి నువ్వు వెనక నుంచి పట్టుకో చెల్లి. విశాల్ రెండు చేతులు ఎత్తకుండా, ముఖ్యంగా నా దవడ మీద దెబ్బేయకుండా పట్టుకుంటాడు. అప్పుడు నేను గ్లౌస్ ని తీగ నుంచి పువ్వుల్ని తీసినట్టు తీసేస్తా, అంతే. నువ్వు చెప్పినట్టు చేస్తే పువ్వుని పక్కన పెట్టినంత ఈజీగా నీ ప్రాణం తీసి పక్కన పెడుతుంది అమ్మ. అంతేనంటారా? మరి ప్లాన్ ఏంటి? నాకు ఉపాయం తట్టింది. చెప్పు నాయని. ఈ రాత్రికి అమలు చేద్దాం. ఏం చేద్దాం? ముసుగు వేద్దాం. దొంగలు అనుకుంటారేమో. మనం ముసుగు వేసుకోం బాబుగారు, అత్తయ్యకి వేస్తాం. సరేనా? సరే. ఎవరు? ఎవరది? ఎవరు? నైని గ్లౌస్ తీగానే అమ్మ చేయి చూద్దాం అనుకునే టైంకి పవర్ పోయింది. షిట్. బట్ చెల్లైతే గ్లౌస్ తీసేసింది. చెల్లి, ఏది చూపించు. లేదక్కా. అదేంటి? ఒక్కసారిగా లాగి పారేద్దామని ప్రయత్నించాను బాబుగారు. అదెళ్ళి ఎక్కడ పడిందో తెలీదు. అందరూ వచ్చేస్తున్నారు. వాళ్ళని తిడుతుందేమో అమ్మ. మా ఆయన దొరకాలి, అత్తయ్య చితకు బాదాలి. మనం కూడా ఏమీ ఎరగనట్టు వెళ్దాం పదండి. ఓకే. మిమ్మల్ని ఎవరు? ఎవరు? మమ్మీ మమ్మీ దగ్గర రాకు. మమ్మీ రావద్దు. ఏమైంది వదినా? ఏమైందక్కాయ్? ఆగండి. దగ్గరికి రావద్దు. ఏమైంది వదినా? వెళ్ళండి. ఏమైందక్కాయ్? దగ్గరికి రావద్దు. వదినా ఏమైంది? ఏమైంది అత్తయ్య? మమ్మీ ఎందుకలా అరచు? మిమ్మల్ని ఎవరు? నేను ఫ్యూజ్ చెక్ చేస్తాను. ఎవరు? చెప్పండి. ఎవరు? ఏమైందో ఏంటో. పెద్దలుడు ఫ్యూజ్ చెక్ చేయడానికి వెళ్ళాడమ్మా.
కరెంట్ వస్తే గానీ తెలీదు. ఏమైంది అత్తయ్య? ఏయ్, దగ్గర రావద్దు, అక్కడే ఉండండి. ఎవరది? కరెంట్ వచ్చింది. ఎవరు ఎవరు నా మొహం మీద ముసుగేసింది? మమ్మీ. ఎవరు? హా? బాబు గారు, అమ్మా, చెయ్యేందుకు అలా దాచుకున్నావు? నేను చెప్పడం కాదు, ముందు మీరు చెప్పండి. నా మొహానికి ముసుగు వేసింది ఎవరు? ముసుగేశారా? ముసుగా? మాస్క్ వేశారా? అయినా మేకప్ ఏం పోలేదే, పౌడర్ కొంచెం పోయిందా? దగ్గరికి రాకో. అమ్మా, ఎందుకంత కోపడుతున్నావు? నా కళ్ళు కప్పి నా చేతికున్న గ్లౌజ్ ని తీసి పారేశారెవరో? ఎవరక్కాయ్? అదే నేను అడుగుతున్నాను. మర్యాదగా చెప్తారా, లేకపోతే నేనేం చేస్తానో నాకే తెలీదు. గాయమైన ఆ చేతికి రక్తం ఏమైనా వస్తుందో ఏమో, ఒకసారి చూడండివ్వండి అత్తయ్య. ఏయ్! వద్దు వద్దు, దగ్గరికి రావద్దు. నాకు నాకు ఆ గ్లౌస్ కావాలి. దాన్ని తీసిందెవరో తెలియాలి. మేమిప్పుడే వచ్చాం, మమ్మల్ని అడుగుతావేంటోదినా? ఇంతకు ముందు ఎవరో వచ్చారు. ఎవరు ఎవరొచ్చింది? మేమొచ్చాకే అక్క వాళ్ళు కూడా వచ్చారత్తయ్య. లేదు, ముసుగేసి గ్లౌస్ తీశారు. ఎవరు? చెప్పండి. అత్తయ్య, నీ చేతి గ్లౌస్ తీసింది ఎవరు కాదు, మా అక్క దత్తపుత్రిక గాయత్రీదేవి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.